చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో మోంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తూ ఉంది. 100 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేస్తూ ఉంది. హెల్ప్ లైన్స్ 112 అలాగే 1070 18 00 425 0101 నెంబర్స్ని అయితే హెల్ప్ లైన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక్కటే టాక్ అయితే వినిపిస్తూ ఉంది, మోంథా తుఫాన్. ఇది బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తీరాలను ప్రభావితం చేస్తూ ఉంది. భారీ వర్షాలు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వరకు కూడా కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తూ ఉంది. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాయి. ఇప్పటికే 2 ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి తెలుసుకుందాం. మోంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వం ఇస్తున్న అధికారిక సమాచారాన్ని అయితే మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎలాంటి రూమర్స్ నమ్మి కూడా భయపడకూడదు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటూ కూడా ఉండాలి. వాతావరణ హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్లను కూడా మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కూడా విపత్తుల నిర్వహణ అధికారులు కూడా మన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి, రిజిస్టర్ మొబైల్ నెంబర్స్కి కూడా కొన్ని అలర్ట్స్ని జారీ చేస్తూ ఉంటుంది. ఉరుముల మెరుపులకి సంబంధించి కావచ్చు, ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయో జాగ్రత్తలకి సంబంధించి కూడా మెసేజెస్ ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా తరచూ చూసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం మొబైల్ని అయితే ఛార్జింగ్లో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే కూడా సురక్షితమైన ప్రదేశాలకైతే వెళ్ళాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అంటే ఆధార్, పాస్పోర్ట్, వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో భద్రపరచుకోవడం చాలా మంచిది. ఈ టైంలో తలుపులు, కిటికీలు బిగించి ఉంచాలి. షట్టర్లు లేకపోతే ప్లైవుడ్తో కవర్ చేయాలి అని కూడా చెప్తూ ఉన్నారు. రూఫ్, గోడలు బలంగా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీకేజ్ లాంటివి ఉంటే కవర్ చేసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలి. మీ వాహనాల్లో పెట్రోల్ లేకపోతే డీజిల్ నింపి వాటిని సురక్షిత ప్రాంతాల్లో అయితే పార్క్ చేయాలి. అలాగే పవర్ కట్ అయితే మెయిన్ స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. గ్యాస్ సిలిండర్ వాల్వ్నైతే మూసివేయాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోవడం చాలా బెటర్. అలాగే పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల కింద కూడా నిలబడకుండా ఉండకపోవడం చాలా మంచిది. అత్యవసరమైతే తప్పితే బయటకి వెళ్లకుండా ఉండడం మరీ మంచిది. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలేయడమే చాలా బెటర్ అని కూడా చెప్తున్నారు. ఈ టైంలో సముద్రంలో అలలు పోటెత్తుతూ ఉన్నాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లకూడదు అని కూడా అధికారులు పదే ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఇప్పటికే సిద్ధమైంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రభావిత జిల్లాలకైతే ఇప్పటికే పంపించడం కూడా జరిగింది అధికార యంత్రాంగాలు. అలాగే ప్రత్యేక సహాయక శిబిరాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇల్లు కూడా మునిగే పరిస్థితుల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మనకి ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఉంటే కూడా పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి తలదాచుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. దీంతో పాటు పట్టణాల్లో ప్రమాదకరమైన హోర్డింగ్స్ను కూడా తొలగించడం జరిగింది. సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అత్యవసర సహాయం కోసం కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం కూడా జరిగింది. అవి సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆ నెంబర్స్ని అత్యవసరమైతే ఆ నెంబర్స్ని కూడా సంప్రదించవచ్చు.